నమస్తే, వెల్కమ్ టు G24 టీవీ. ముందుగా హెడ్లైన్స్. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. కఠినంగా శిక్షించేలా చట్టాలు బలోపేతం చేస్తున్నామన్న ప్రధాని. నాడు ఫ్రీ అని నేడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్. శ్రీకాకుళంలో ఘనంగా విశ్వ హిందూ పరిషత్ 60వ వార్షికోత్సవ వేడుకలు. సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే గొండు శంకర్. మాపై దాడులు ఆపండి. రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణ జర్నలిస్టుల నిరసన. ఆసియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా తన్వి ఫత్రి 22-20-21-11తో హయోన్ యాంగ్వియన్ చిత్తు చేసిన స్వర్ణం సాధించిన తన్వి. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కలిసొస్తున్న అంతర్జాతీయ పరిణామాలు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేరస్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి హెచ్చరిక చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా చట్టాలను మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు. మహిళల భద్రత చాలా ముఖ్యం. మహిళలపై జరిగే నేరాలు క్షమించరానివి. ఈ విషయాన్ని నేను మరోసారి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తాను. దోషులు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టొద్దు అని అన్నారు. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం ఘటనతో పాటు కొన్ని వారాల దేశవ్యాప్తంగా మహిళలపై వెలుగు చూస్తున్న నేరాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్ లో జరిగిన లాఖ్పతి దీదీస్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొని మోదీ ప్రసంగించారు. ఏడాదికి ₹1,00,000 పైగా ఆదాయం ఆర్జిస్తున్న లాఖ్పతి దీదీస్ తో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు మోదీ ముచ్చటించారు. తన 3వ దఫా ప్రభుత్వంలో కొత్తగా 11 లక్షల మంది లాఖ్పతి దీదీలుగా మారారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మిత్రులారా, తల్లులు, సోదరీమణులు, కూతుర్ల యొక్క సాధికారతతో పాటుగా మనకి వారి యొక్క భద్రత కూడా దేశం యొక్క ప్రాధాన్యత. నేను ఎర్రకోట నుండి చాలాసార్లు ఈ సమస్యను లేవనెత్తాను. నేడు దేశంలోని ఏ రాష్ట్రమైనా మన సోదరీమణుల యొక్క బాధలను, వారి దుఃఖాన్ని నేను అర్థం చేసుకున్నాను. నేను మరొక్కసారి దేశంలోని ప్రతి రాజకీయ పార్టీకి చెబుతున్నాను, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతున్నాను, మహిళలపై నేరాలు పాపము అని. క్షమించరాని పాపం అది. దోషులు ఎవరైనా గాని వారిని విడిచిపెట్టనే కూడదు. వారికి ఏ విధంగానైనా సహాయం చేసేవారిని కూడా విడిచిపెట్టకూడదు. హాస్పిటల్ అయినా, స్కూల్ అయినా, సమాజమైనా లేదా పోలీసు వ్యవస్థ అయినా ఎటువంటి స్థాయిలో నిర్లక్ష్యం జరిగినా అందరూ జవాబుదారీగా ఉండాలి. పైనుంచి క్రింది వరకు ఈ సందేశం చేరి తీరాలి. ఈ పాపం క్షమించరానిది. అరే, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రాణాలను కాపాడటం, ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడటం
ఒక సమాజంగా గాని లేదా ప్రభుత్వంగా గాని మనందరికీ ఉన్న గొప్ప బాధ్యతిది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు అన్ని ఫ్రీ అన్నారు, ఇప్పుడేమో ప్రతి దానికి ఫీజులు వసూలు చేస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించేది సనాతన ధర్మమని, దీని వలన సౌభ్రాతృత్వం, సహకారం, సమభావం వెళ్లి విరుస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తోటపాలెం జంక్షన్ వద్ద ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సనాతన ధర్మంలో అందరూ శాంత స్వభావికులే కావాలని, కోపం, అసూయ, పగ, ప్రతీకారం, ధన వ్యామోహం, కామం, మోహం వంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలన్నారు. శాంతం సముద్రం కంటే గొప్పదని, సనాతన ధర్మం కూడా అటువంటిదేనని చెప్పారు. మన హిందూ సంప్రదాయం, మన హిందూ ధర్మ విశిష్టత, సనాతన ధర్మంలో ప్రధాన సూత్రాలను మనం ప్రతినిత్యం పాటించాలని, మన ప్రాచీన సంస్కృతికి నిదర్శనం హిందూ ధర్మం అయితే సనాతన ధర్మం చరిత్ర సంస్కృతికి ప్రతిరూపం కాగలదని వివరించారు. చాలా సంతోషం, ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్తు మన సనాతన ధర్మమైన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్ని మన భావితరాలకు అందిస్తూ, అలాగే మన భారతదేశాన్ని అభివృద్ధి చెందాలంటే అది ఒక్క మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడైతే పెంపొందించడం జరుగుతుందో అప్పుడే మన అభివృద్ధి కూడా చెందిన దేశంగా మనం ఎదుగుతాం. దానికోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న ఈ విశ్వ హిందూ పరిషత్తు స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా కలిగినందుకు నేను కూడా చాలా ఆనందపడుతూ, మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా జిల్లాలో ఎప్పుడూ లేని, చరిత్రలో లేని అఖండ మెజారిటీ రావడంలో తమ వంతు పాత్రగా సంఘం నుండి కానీ, అలాగే విశ్వ హిందూ పరిషత్ నుండి కానీ, ఇతర అనుబంధ సంఘాలు కూడా పెద్ద ఎత్తున వారు సహకారం చేసి నన్ను కూడా చట్టసభలకు పంపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన సనాతన ధర్మమైనటువంటి హైందవ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లడంలో కానీ, భావితరాలకు అందించడంలో కానీ మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా దానికి నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సిద్దిపేట పట్టణంలోని గద్దబొమ్మ వద్ద రోడ్డు పక్కన ఉన్న హరితహారం చెట్లను నరికి వేయడం చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. 20 సంవత్సరాలు కష్టపడితే పెరిగిన చెట్లను నరకడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు వైర్లకు ఏవైనా అడ్డం ఉంటే కొమ్మలను మాత్రమే ట్రిమ్ చేయాలని సిబ్బందికి సూచించారు. కాగా అంతకు ముందు పలు కార్యక్రమాల్లో పాల్గొని వస్తున్న క్రమంలో విద్యుత్ శాఖ అధికారులు చెట్లను నరకడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. కొమ్మలు కొట్టాలి పైకి పోయి కొమ్మలు కొట్టు. కొమ్మలు కొట్టాలి అంటే కొమ్మలు కొట్టాలి. ఇక్కడ 27 కిలోమీటర్ దాకా 27 కష్టపడ్డాను ఆయన వచ్చి ఆయన కూర్చోవాలి కదా.
బొమ్మలు మాత్రమే కొడతారు, గిల్లి కొట్టారు. హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక దివ్యాంగ పిల్లలతో కలిసి ఎంపీ కడియం కావ్య కోలాటమాడారు. గోపిక శ్రీకృష్ణుని వేషధారణలతో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మల్లికాంబ మనోవికాస కేంద్ర అభివృద్ధికి ప్రభుత్వం తరపున కృషి చేస్తానని ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవిని ఎమ్మెల్యే నివాసం వద్ద 93 బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మరియు వారి బృందం ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షులు భాస్కర్ గణేష్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే శిరీషాదేవి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎంపికైన అయినందుకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా నెగ్గిన అతి కొద్ది కాలంలోనే ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు గిరిజన ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆసుపత్రులకు బ్యాటరీలను పంపిణీ చేయడం మహా గొప్ప కార్యమని, అదే విధంగా తన సొంత నియోజకవర్గ ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని అంబులెన్స్ ఏర్పాటు చేయడం నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే అంశమని అన్నారు. ఈరోజు మిర్యాల శిరీషాదేవి ఎమ్మెల్యేగా చిన్న వయసులో బడుగు బలహీన వర్గాల నుంచి ఎన్నికై అత్యధిక మెజార్టీ తెచ్చుకొని ఒక దుర్మార్గుడి మీద వాళ్ళ నెక్కి ప్రజాసేవ చేసే వ్యక్తిగా 93 బీసీ కులాల ఐక్య వేదిక తరఫున వచ్చి వేళ ఆవిడని సన్మానించడం జరిగింది. అలాగే ఒక ఎస్టీ మహిళ అయి ఉండి వయసు చిన్నదైన ఆమె ఆలోచన అల్లూరి సీతారామరాజు లాగా ఆలోచనతో ఈవేళ ముందుకెళ్తున్న కారణంగా ఈవేళ మేము కాకినాడ నుంచి వచ్చి వీళ్ళని సన్మానించడం జరిగింది. ఎందుకంటే 9 లక్షల రూపాయల స్కార్పియో కారుని హాస్పిటల్కి అంబులెన్స్గా గిఫ్ట్గా ఇచ్చి, అదే కాకుండా వచ్చిన ఫస్ట్ నెల జీతం ఎమ్మెల్యేకి వచ్చే జీతం 2-2.5 లక్షలు ఉండొచ్చు. ఆ డబ్బంతా కూడా మళ్ళీ అదే హాస్పిటల్కి ఇన్వర్టర్లుగా ఖర్చు పెట్టమని ఇవ్వడం వల్ల ఈవేళ ఆవిడ చాలా బడుగు బలహీన వర్గాల్లో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిందని మేమందరం కూడా ఆనందంగా చాలా గర్వంగా ఉన్నాం. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం శివాలయం వద్ద శనివారం రాత్రి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు 3 వ్యక్తులు 2 ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. కాగా వీరంతా ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా గోగుబాక, నెల్లిపాక, ఎటపాకి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 3 కిలోల 654 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 92,375 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గంజాయి సమాచారాన్ని ప్రజలు పోలీసులకు తెలియజేయాలని, అలా తెలియజేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సిఐ కుమార్ ప్రజలకు తెలిపారు. సిలంబం క్రీడా పురాతన క్రీడాని ఆదరణ లేకపోవడంతో అన్ని మరుగున పడుతుందని, దానిని పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కృషి చేస్తామని ఏపీ స్టేట్ సిలంబం టెక్నికల్ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏపీ స్టేట్ సిలంబం అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలోని ఆదివారంపేట ప్రహ్లాద కళ్యాణ్ మండపంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. మానవ జీవన గమనంలో కర్ర సాముకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ క్రీడా ఆరోగ్య ఆత్మరక్షణ కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. కర్రసామును క్రీడాకారులు ఆదరించకపోవడంతో అది కనుమరుగయ్యే ప్రమాదంలో పడిందని చెప్పారు. ఎందుకంటే దైవాన్నైనా నువ్వు ఎదుర్కో, కానీ గురువుని మాత్రం ఎదుర్కోకూడదు. ఎందుకు ఎదుర్కోకూడదు? గురువుకి తెలుసు దైవాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలనేది, ఏ విధంగా దైవాన్ని చేరుకోవాలనేది గురువుకి తెలుసు. నువ్వు దేవుణ్ణి నిందించినా కూడా దేవుణ్ణి ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలనేది గురువులకి తెలుసు. సో గురువు నింద పనికిరాదు. కానీ ఆ పాశ్చాత్య సాంప్రదాయానికి విషయాన్ని మనము కేంద్ర మంత్రివర్యులకి ఇతర ఎమ్మెల్యేల దృష్టిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర సమాఖ్యకి, దేశ సమాఖ్య వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు మనకు ఉంటాయని అనుకుంటున్నాము. ఓకే, ఈ క్రీడ కనుమరుగైపోకుండా దీనికి ఒక సర్టిఫికేషన్, అంటే ప్రతి ఒక్కరు ఒక సర్టిఫికేట్, అది భవిష్యత్తులో మనకి ఉద్యోగాలు గట్రా పనికొచ్చే విధంగా ఉండేలా
ఇచ్చేద్దామని చెప్పని రాష్ట్ర స్థాయిలో ఒక గొప్పగా ఈ ఈవెంట్ని కండక్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఈవెంట్ నేను కూడా వెళ్ళిన కొన్ని క్రీడోత్సవాలకి ఇతర రాష్ట్రాలకి కానీ అక్కడ కూడా ఎవరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు లాంటి వాళ్ళు అయితే ఎవరు అటెండ్ అవ్వలేదు. కానీ మన యొక్క ఈ సమాఖ్య మాత్రము మొదటిసారి జరుగుతున్న ఈ పోటీకి కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు అటెండ్ అవ్వడానికి చిత్తూరు నగరంలోని రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో జన్మాష్టమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కేదారేశ్వరన్ మాట్లాడుతూ బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో జన్మాష్టమి వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 28వ తేదీ శ్రీకృష్ణ కళ్యాణం, 29వ తేదీ భజన కార్యక్రమం, 30వ తేదీ సహస్ర దీపాలంకరణ, ఉయ్యాల తోరణం, భరతనాట్య సాంస్కృతిక కార్యక్రమాలు, 31వ తేదీ స్వామివారి నగర ఊరేగింపు, సెప్టెంబర్ 1వ తేదీన ఊటి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుతున్నారు. చర్చిలో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు కృష్ణాష్టమి కోలాహలంగా జరుగుతుంది. వచ్చే 28 బుధవారం ఆ రోజు స్వామివారికి వచ్చి కళ్యాణం కూడా బాగా గ్రాండ్గా చేస్తున్నాము. 29 వచ్చి భజన కార్యక్రమం ఉంటుంది. 30వ తేదీ వచ్చి సహస్ర దీపోత్సవ అలంకారము, ఉయ్యాల సేవ మరియు భద్రనాట్య ప్రోగ్రాం అంతా కూడా ఉంది. 31 వచ్చి స్వామివారి ఊరేగింపు. 1వ తేదీ వచ్చి స్వామివారికి గుర్తి కొడతాము, అదే అందులో వచ్చింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. తమకు రావాల్సిన 3 నెలల జీతాలతో పాటు పీఎఫ్ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించలేకపోతే రేపటి నుంచి ధర్నా చేపడతామని పై అధికారులకు తెలిపారు. చాలని వేతనాలతో తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, నెలల పాటు వేతనాలు ఇవ్వకపోవడంతో పోషణ తలకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని వేడుకున్నారు. నమస్కారం. మేము మున్సిపల్ కార్మికులం. మాకు 3 నెలల జీతాలు ఇస్తలేరు. మేము ఏంది డ్యూటీ ఖర్చులో మాకు ఏం అర్థమవుతలేదు. కూర్చుంటే జీతాలు ఇస్తారు, లేకుంటే లేదు. ఎన్ని రోజులు అని ఇట్లా కూర్చుంటుకుంటూ పోయిన కొద్దీ మాకు జీతాలు వాళ్ళు ఎత్తా అంటారు, మళ్ళీ వెయ్యరు. ఇంతకుముందు ఒకసారి కూర్చున్నాం కానీ జీతాలు వేయలేరు. మళ్ళీ ఇప్పుడు కూర్చున్నాము. సారు కమిషనర్ సారు ఇంకా ఒక 10 రోజులు ఆగుని రేస్తామని అన్నారు. ఈ వరకు జీతాలు ఎత్తలేరు. మాకు ఇండ్ల కిరాయిలు ఉన్న అయితే మా బతుకు దారుణంగా ఉన్నది. ఆ కిరాయిలు గట్టక వాళ్ళు ఎల్లగొట్టే పరిస్థితి ఉన్నది. వాళ్ళకి మొక్కలు సాటేసుకుంటూ తిరుగుతున్నాం. ఇంత పాపం ఉన్నది. మా పిల్లలకు జ్వరాలు అవి వస్తున్నాయి కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు, చేస్తలేరు. మేము ఇట్లా బతుకుడు మాకు అర్థమైతలేదు. ఇంత పాపం చేస్తున్నారు మామూలు. మున్సిపల్ నుంచి మేము పారిశుద్ధ్య కార్మికులము. మేము నిరసన చేస్తున్నాం. మాకు 3 నెలల నుంచి సాలరీస్ వస్తలేవు, పిఎఫ్ డబ్బులు కూడా వస్తలేవు, ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు ఏవి కడతలేరు. అందుకని మేము ఇక్కడ నిరసనకు వచ్చినాం. మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము ఇక్కడికి వచ్చి సార్లకు తేలాలని చెప్పేసి వచ్చినాము. ధర్నాలు చేస్తలేము, కొట్లాడతలేము. మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము నిరసనకు వచ్చినాము. దానివల్ల మాకు జీతాలు లేవు, అనారోగ్యాల పాలవుతున్నాము. చికెన్ గున్యాలు అవి వస్తున్నాయి. అందరికీ ఇంకా ఇబ్బందుల పాలవుతున్నాము. ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా ఇళ్ళల్లో అంటున్నారు, అసలేరు. మన పిల్లలను కూడా స్కూల్కి తోలెత్తే కూడా ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల మాకు కూరగాయలు కొనుక్కునే దిక్కు కూడా లేదు, ఎప్పుడు కూడా దగ్గర నేస్తలేదు. దానివల్ల మేము ఈ నిరసన తెలుసు. తెలంగాణలో ప్రజా సమస్యలపై ప్రజాపాలన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో జర్నలిస్టులపై దాడులు ఆపాలంటూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ తెలంగాణ స్వతంత్ర జర్నలిస్టులు ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ముందు నిరసనకు దిగారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్ర జర్నలిస్టులను చంపేందుకు యత్నిస్తోందని బాధిత జర్నలిస్టులు ప్లకార్డులు ప్రదర్శించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తమతో పాటు తమ కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను రాహుల్ గాంధీకి చెప్పేందుకు ఢిల్లీలోని ఆయన నివాసానికి బాధిత జర్నలిస్టులు వెళ్లారు. జర్నలిస్టులకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పక్కనే ఉన్న ఏసీసీ కార్యాలయానికి జర్నలిస్టులు వెళ్లారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు అక్రమ నదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. వరుసగా కూల్చివేత
కూల్చివేతలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద ధనిక సినిమా స్టార్లు రాజకీయ నేతలు ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగుళం ఆక్రమించినా తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాయదుర్గం సర్వే నెంబర్ 34572లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ లక్ష్యంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగరంలో జనాభా పెరిగిపోతుండటంతో ఇష్టానుసారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లు ఆక్రమణదారులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. आज जो है सो सुबह में 7 बजे विदाउट एनी इंटिमिडेशन कुछ पुलिस ऑफिसर्स को ले लेके जीएचएमसी वाले और लिटकिया वाले मिलकर मेरा घर डिमोलिश करने के आए विदाउट कोर्ट ऑर्डर्स, विदाउट डूइंग एनी प्रोसेस। और मेरा जो है हाई कोर्ट में केसेस पेंडिंग है, मेरे स्टेटस को ऑर्डर है मेरे को, और जो है सो रिट पिटीशन मेरा पेंडिंग है। क्या है रिट पिटीशन नंबर? रिट पिटीशन नंबर 9770/2024 रिट पिटीशन पेंडिंग है मेरी। यहाँ पर इलीगली ये लोग जो है सो मार के डिस्पोजेस करना चाह रहे हैं। जी, ये पूरा घर है आपका? ये पूरा मेरा घर है। ये हम लोग 80 साल से यहाँ पर घर में रहते हैं। मेरे ग्रेट ग्रैंड फादर यहाँ पर फैक्ट्री एस्टेब्लिशमेंट करे थे 1943 में। क्या है फैक्ट्री का नाम? हैदराबाद टेनरीज मेरे ग्रेट ग्रैंड फादर फैक्ट्री फाउंड करे थे। 37 एकड़ हमारा लैंड है इधर। इलीगली आके हमको डिस्पोजल करने के वास्ते लिटके आपके एमडी श्रीनिवास नायक अलॉन्ग विद अदर ऑफिसर्स मिलके आके गवर्नमेंट सीएम साहब से हाथ जोड़ के रिक्वेस्ट करता हूँ, साहब हायर ऑफिसर्स को बोल के रुकाइए। और इसके अंदर जयेश रंजन साहब मेरे को बुला के जो है सो फोन करके बुलाए, मैं नहीं गया तो मेरे दूसरे दिन 20 जनों को मेरे घर पे भिजा दिया और डिमोलिश करते वक्त फिर मेरे को नोटिस दिया। मैं जाके उनसे बात करके आया, उनको पेपर सब बताया, जो भी कोर्ट के हिसाब से हम काम करते बोले हम भी कोर्ट का पालन करेंगे। अगर मेरे खिलाफ में ऑर्डर आया मैं खुद घर खाली करके चले आता। आपको जयेश रंजन को नोटिस में कुछ मार दिए बोल के भी सुने हम? मैं कुछ 2020 में मर गया बोल के लिखे। मेरे फादर मेरे को सन बता दिए, सन को फादर बना दिए। और आपको डिक्लेयर कर दिया? एम्प्लॉय था बोले, मैं लिटकैप में एम्प्लॉय था ना मेरे फादर एम्प्लॉय थे। तो आपके एंसेस्ट्रल प्रॉपर्टी? मेरी एंसेस्ट्रल प्रॉपर्टी है पूरी। ये ओके, तो ये कितने सर्वे नंबर से? ये पूरा 1-41 सर्वे नंबर से 37 एकड़ 8 गुंटा से पूरा लाइन। कितनी है? कौन से विलेज में? रायदुर्ग पायगा विलेज में। హన్మకొండ రోడ్డు మీద నీళ్లు ఆగుతున్నాయని భావోద్వేగంతో అడిగిన అవ్వకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎంతో ఆప్యాయంగా ఓపికతో సమాధానం చెప్పారు. ఇంకో 10 రోజుల్లో వర్షాకాలం అయిపోతుందని, వచ్చే వర్షాకాలం నాటికి చుక్క నీరు నిల్వ కాకుండా చూసుకుంటానని, వార్డులో మంచినీటి బాధ సమూలంగా మార్చుతానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వారం 10 రోజులు అయిపోతుంది. వారం 10 రోజుల తర్వాత ఈ ఒక్క వర్షాకాలానికి ఒకే వర్షాలు, వచ్చే వర్షాకాలానికి ఎవరు గల్లీలుగా ఇంకా నీళ్లు రాలేదు చేసే బాధ్యత నాది. నల్లలలో వస్తాయి, ఇండలకు ఇట్లా నీళ్ళు రాకుండా చేసే బాధ్యత నాది. రోడ్లు తవ్వకండి, పైప్ లైన్ల గురించి రోడ్ల తవ్వని ఎవరు తీసుకొచ్చింది ఇప్పుడే చేసుకోండి. హైదరాబాద్ లోని బోయిన్పల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుపడ్డాయి. పక్కా సమాచారంతో రెక్కి నిర్వహించిన పోలీసులు 8.5 కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 8.5 కోట్లు ఉంటుందని చెప్పారు. 3 నిందితులను అరెస్ట్ చేశామని, వారి నుంచి ఒక కారు, 3 సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. రాజేంద్ర నగర్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నైజీరియాకు చెందిన మహిళలను అరెస్ట్ చేశామని, మరో 4 పరారయ్యారని చెప్పారు. దంపతులతో పాటు మరో 3 కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కన్నడ నటుడు దర్శన్
తూగు దీప్య జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారు. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దర్శన్, నటి పవిత్ర గౌడ్ సహా 17 మంది ప్రస్తుతం బెంగళూరులోని పరస్పన అగ్రహార జైలులో రిమాండ్ లో ఉన్నారు. జైల్లో దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు, వీడియోలు ఒకదాని తర్వాత ఒకటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న జైలు ఓపెన్ లాన్ లో కొందరితో కలిసి కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతూ సేద తీరిన దర్శన్ ఫోటో వైరల్ కాగా నిన్న ఎవరితోనో వీడియో కాల్లో మాట్లాడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియో కాల్లో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి పసుపు టీషర్ట్ ధరించిన వ్యక్తి నవ్వుతుండగా వీడియో మొదలైంది. బయటకు వస్తున్న దర్శన్ వీడియోలు, ఫోటోలపై రేణుకాస్వామి తండ్రి శివ గౌడ్ ఆవేదన స్పందించారు. ఆ నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులపైన, న్యాయ వ్యవస్థపైన తనకు నమ్మకం ఉందని, దర్శన్ జైలులో రాజభోగాలు ఎలా అనుభవిస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇసుకతో బీచ్ లో తీర్చిదిద్దే తన అద్భుతమైన కళాఖండాలతో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అందరినీ అబ్బురపరుస్తుంటారు. ఇసుకతో ఆయన వేసే అద్భుతమైన చిత్రాలు మనసుల్ని కదిలిస్తాయి. అలానే సుదర్శన్ తీర్చిదిద్దే ఇసుక కళాఖండాలు మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి. ఇక నేడు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆయన మరో అద్భుతమైన కళాఖండానికి ప్రాణం పోశారు. ఒడిశాలోని పూరి బీచ్ లో కిల్ ద ఈవిల్ అనే సందేశంతో ఆయన శ్రీకృష్ణుడి సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ శిల్పం బీచ్ కు వచ్చే వారిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో సుదర్శన్ పట్నాయక్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అద్భుతమైన కళాఖండం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆసియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో తన్వి పత్రి ఛాంపియన్ గా నిలిచింది. చైనాలోని చెంగ్డు వేదికగా జరిగిన అండర్ 15 బాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 13 ఏండ్ల తన్వి 22-20-21-11తో హ్యూయోన్ ఎంగ్వియన్ వియత్నాం ను చిత్తు చేసి స్వర్ణం సాధించింది. 34 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో తొలి గేమ్ లో 11-17తో వెనుకబడ్డ తన్వి ప్రత్యర్థి చేసిన తప్పులను 2 చేతుల ఒడిసి పట్టుకుని ఒక్కో పాయింట్ దక్కించుకుని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో గేమ్ లోను అదే ఊపుతో ఆడి గేమ్ తో పాటు మ్యాచ్ ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్లలోనూ తన్వి ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయించడం గమనార్హం. ఈ విజయంతో ఒడిశాకు చెందిన తన్వి అండర్ 15 బాలికల ఛాంపియన్షిప్ గెలిచిన 3వ భారత షట్లర్ గా నిలిచింది. గతంలో సమియా ఇమాద్, తస్మిన్ మీర్ ఈ ఘనత సాధించారు. ఈ టోర్నీ అండర్ 17 బాలుర ఛాంపియన్షిప్ లో తెలంగాణ అబ్బాయి జ్ఞానదత్తు కాంస్యం గెలుచుకున్న విషయం విదితమే. అంతర్జాతీయంగా ఉన్న సానుకూల పరిణామాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తున్నాయి. స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఉదయం 9:24 లాభాలతో షురూ అయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ లో బీఎస్సీ సెన్సెక్స్ 312.33 పాయింట్లు పెరిగి 81,398.54 వద్దకు చేరుకోగా ఎన్ఎస్సీ నిఫ్టీ 94.15 పాయింట్లు ర్యాలీ చేసి 24,917.30 వద్దకు చేరుకుంది. గత శుక్రవారం 4వ వరుస సెషన్ లో బీఎస్సీ బెంచ్ మార్క్ 33.02 పాయింట్లు లేదా 0.04% పెరిగి 81,086.21 వద్ద ముగిసింది. ఎన్ఎస్సీ నిఫ్టీ 11.65 పాయింట్లు లేదా 0.05% పెరిగి 24,823.15 వద్ద ముగిసింది. తద్వారా వరుసగా 7వ సెషన్ లోను లాభాలను నమోదు చేసినట్లయింది. ఎక్స్చేంజ్ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం 1,094.48 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇవాళ ప్రారంభ సెషన్ లో బ్యాలర్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $70.65 చేరుకుంది. బీఎస్సీ సెన్సెక్స్ లో నమోదైన 30 కంపెనీలలో టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా లాభపడ్డాయి. ఐటీసీ, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, అదాని పోర్ట్స్, మారుతి, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ఎన్టీ షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. కఠినంగా శిక్షించేలా చట్టాలు బలోపేతం చేస్తున్నామన్న ప్రధాని. నాడు ఫ్రీ అని నేడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్. శ్రీకాకుళంలో ఘనంగా విశ్వ హిందూ పరిషత్ 60వ వార్షికోత్సవ వేడుకలు. సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే గొండు శంకర్.
మాపై దాడులు ఆపండి. రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణ జర్నలిస్టుల నిరసన. ఆసియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా తన్వి ఫత్రి 22-20, 21-11తో హయోన్ యాంగ్వియన్ చిత్తు చేసిన స్వర్ణం సాధించిన తన్వి. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కలిసొస్తున్న అంతర్జాతీయ పరిణామాలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.